అటువంటి వాటిని కూడా బేస్ చేసుకొని గెలుపోటమిల పైన ప్రభావం చూపుతాయా? దేశంలో అనేక రాష్ట్రాల్లో అనేక అంశాలు, అనేక పరిణామాలు ప్రభావితం చూపిస్తుంటాయి గెలుపు ఓటమిల పైన. సో దీన్ని ఎట్లా మనం చూడాలి అసలు? ఖచ్చితంగా శ్రీహరి మీరు చెప్పినట్లుగా ఏదైతే ఇప్పుడు ఈ రాజకీయ నాయకుల వ్యక్తిగత జీవితం అదేవిధంగా పబ్లిక్ లైఫ్ మధ్య ఏదైతే సన్నని గీత ఉంటుందో ఆ సన్నని గీత మీద చర్చించడం అనేది ఎప్పుడు కూడా ఆసక్తికరంగానే ఉంటది. ముఖ్యంగా విజయ్ లాంటి సూపర్ స్టార్ రాజకీయాల్లోకి వచ్చి విజయం సాధించిన తర్వాత త్రిష వంటి స్టార్ హీరోయిన్ తో ముడిపెట్టి వస్తున్నటువంటి వార్తలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతాయి కాబట్టి దాన్ని కొంత సోషల్ మీడియాలో బాగానే చూడటం జరుగుద్ది. అయితే ప్రజా జీవితంలో ఉన్నటువంటి నాయకులకు వ్యక్తిగత స్వేచ్ఛ ఉంటది. అయితే వారు సమాజానికి ప్రతిబింబాలు కాబట్టి వారి అడుగులు జాగ్రత్తగా ఉండాలి. అదే సమయంలో ప్రజలు, మీడియా కూడా ఒక వ్యక్తి యొక్క వ్యక్తిగత స్నేహాల్ని వాళ్ళ రాజకీయ విజయాలతో ముడిపెట్టి చూడకుండా వారి పనితీరును బట్టి వారిని అంచనా వేయటమే ఈ ప్రజాస్వామ్యానికి ఒక మక్కువ అని చెప్పొచ్చు. ఆ విధంగానే మనం చూడాల్సి ఉంటుంది. అయితే శ్రీహరి ఇందాక మీరు చెప్పినట్లుగా, ఇందాక సిరి అదేవిధంగా సుబ్బారావు గారు చెప్పినట్లుగా కూడా ఈ సినిమా రంగంలో ఏదైతే విజయ్ త్రిషాల చుట్టూ జరుగుతున్నటువంటి ఈ సోషల్ మీడియా చర్చని ఒక సినిమా గాసిప్ లా కాకుండా ఈ మారుతున్న సామాజిక విలువలు అదేవిధంగా రాజకీయ జవాబుదారీతనం నేపథ్యంలో చూడటం అనేది మంచిది. అలానే చూడాల్సినటువంటి అవసరం కూడా ఉంది. అదేవిధంగా ఈ సినిమా రంగంలో ఏదైతే ఈ దశాబ్దాల కాలం పాటు కలిసి పనిచేశారు వాళ్ళిద్దరూ కూడా, ఆ నటీనటుల మధ్య ఈ బలమైనటువంటి స్నేహం ఏర్పడడం అనేది సహజం. విజయ్ త్రిషాలు కూడా ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ పట్ల ప్రేక్షకులకు ఉన్నటువంటి అభిమానం వారి ఆఫ్ స్క్రీన్ స్నేహంపై కూడా ఎక్కువ ఆసక్తిని కలిగిస్తుంది. అందులో ఎటువంటి అనుమానం లేదు. అయితే ఏదైనా ఒక సంబంధం గురించి మాట్లాడేటప్పుడు అధికారిక ప్రకటనలు లేకపోతే ఆ వ్యక్తుల ప్రవర్తనను కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. ఒక రాజకీయ విజయం తర్వాత స్నేహితులు కలవటం అన్నది సాధారణం. దీన్ని కేవలం వృత్తిపరమైనటువంటి సంఘీభావంగానే మనం చూడాల్సి ఉంటుంది. తర్వాత ఈ ఆధారాలు లేని వార్తలు వ్యక్తుల గౌరవానికి భంగం కలిగిస్తాయి కాబట్టి ఒక నాయకుడిని అంచనా వేయటానికి అది వ్యక్తిగత స్నేహాల కంటే అతని రాజకీయ విధానాలు మనకి ముఖ్యం. ఎగ్జాక్ట్లీ మీరు అన్నట్లుగా ఇటీవల కాలంలో చాలా మంది నటులు ఢిల్లీ కోర్టును కూడా హైకోర్టును కూడా ఆశ్రయిస్తున్నారు ఇలాంటి పరిణామాల వల్లే. కృష్ణ ఎక్కడి దాకా వెళ్ళారంటే ఎంజీఆర్ జయలలిత సంబంధించిన ఫోటోలను కూడా లింక్ పెట్టారు. అదేవిధంగా పారదర్శకత, ఈ స్థిరత్వం ఇవన్నీ కూడా కుటుంబ విలువలను గౌరవించే సమాజంలో ఒక నాయకుడి వ్యక్తిగత క్రమశిక్షణకు అతని చిత్తశుద్ధికి కూడా కొలమానంగా ప్రజలు భావిస్తారు కాబట్టి నైతిక బాధ్యత కూడా ఒకటి ఉండాలి. అధికారంలో ఉన్నటువంటి వ్యక్తి చేసే ప్రతి పని కూడా సమాజంపై ముఖ్యంగా యువత పైన ప్రభావం చూపుతుంది. అందుకే సాధారణ వ్యక్తుల కంటే కూడా నాయకుల పైన ఈ నైతిక నిఘా అనేది ఎక్కువగా ఉంటది. ఈ రాజకీయ నాయకుడికి ప్రైవసీ అనేది ఉండదు అనేది ఒక పాక్షిక సత్యం మాత్రం. అంటే వాళ్ళకు కూడా ప్రైవసీ అనేది ఉంటది. ఒక నాయకుడి ఆర్థిక లావాదేవీలు లేకపోతే నేర చరిత్ర వీటన్నిటిని తీసుకుంటే రాజకీయ నిర్ణయాలు ఖచ్చితంగా పబ్లిక్ ప్రాపర్టీనే. కానీ అతని గదిలో ఏం జరుగుతుంది లేకపోతే అతను ఎవరితో స్నేహం చేస్తున్నాడు అనేది పూర్తిగా అతని వ్యక్తిగత విషయం మాత్రమే. అయితే ఒక నాయకుడి వ్యక్తిగత ప్రవర్తన ప్రజా ప్రయోజనాలకు విఘాతం కలిగించినప్పుడు లేకపోతే చట్టవిరుద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే దాన్ని బహిరంగంగా చర్చ జరపాలి తప్పితే అంతకు మించి చేసే చర్చ అయితే అది అతని ప్రైవసీలోకి అతిక్రమిస్తున్నట్లే వచ్చింది. అయితే ఇక్కడ మీరు అన్నట్టుగా ఈ సోషల్ మీడియా ఈ రోజు ఒక డిజిటల్ కోర్ట్ లాగా మారిపోయింది. ఇక్కడ విచారణ లేకుండానే తీర్పులు ఇచ్చేస్తున్నారు. అంటే వ్యూస్, క్లిక్స్ కోసం చిన్న విషయాన్ని వివాదం చేయటం వల్ల ఈ సెలబ్రిటీల మానసిక స్థితి కూడా బాగా దెబ్బతింటది. త్రిష బర్త్డే లేకపోతే విజయ్ విజయం వంటి సందర్భాలన్నింటినీ కూడా లింక్ చేస్తూ మీమ్స్ చేయటం ఇవన్నీ కూడా వినోదంగా అనిపించినా కూడా అది ఒక బాధ్యతారాహిత్యమైనటువంటి చర్యని చెప్పొచ్చు. ఐఎన్బి మినిస్ట్రీ కానీ లేకపోతే ఇక్కడ నేషనల్ స్థాయిలో జాతీయ స్థాయిలో ఉన్నటువంటి రెగ్యులేటరీ సంస్థలన్నీ చెప్తున్నది ఒకటే, ఈ ట్రోలింగ్ల వల్ల నిజమైన రాజకీయ సమస్యలు పక్కదారి బట్టి అనవసరమైనటువంటి అంశాలన్నీ కూడా ప్రధాన స్రవంతిలోకి వస్తాయి. అయితే చర్చ ఎక్కడ ఆగిపోవాలని అనేది మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఒక నాయకుడు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేరుస్తున్నంత వరకు కూడా అతని వ్యక్తిగత స్నేహాలను ప్రశ్నించే హక్కు ఎవరికి ఉండదు. వ్యక్తిత్వ హననం అనేది చేయకూడదు. ఒకరి క్యారెక్టర్ ని తక్కువ చేసి చూపటం వల్ల
వాళ్ళ రాజకీయ భవిష్యత్తు మాత్రమే కాదు, వారి కుటుంబాలు కూడా ప్రభావితం అవుతాయి. కాబట్టి విమర్శ అనేది విధానాల మీదనే ఉండాలి కానీ వ్యక్తుల మీద కాదు. ఇప్పుడు రాజకీయ నాయకులు కూడా మనుషులే. ఆ నిజాన్ని ఎవరు కూడా మర్చిపోకూడదు. విజయ్ ఒక పార్టీకి నాయకుడిగా గెలిచినప్పటికి కూడా అతనికి శుభాకాంక్షలు చెప్పే స్వేచ్ఛ అతని సహచరులకు ఉంటుంది, ముఖ్యంగా త్రిషాకు కూడా ఉంటుంది. సో ఒక నాయకుడు విజయాన్ని అతను సాధించిన ఓట్ల శాతంలో చూడాలి కానీ అతని ఇంటికి వచ్చినటువంటి అతిథుల జాబితాలో చూడకూడదు. ప్రజాస్వామ్యంలో విమర్శ అనేది పదునుగా ఉండాలి, కానీ అది ఒక వ్యక్తి గడప దాటి లోపలికి వెళ్ళకూడదు. మనం చూసాం ఏదైతే అక్కడ తమిళనాడులో ఎంజి రామచంద్రన్ గాని జయలలిత గాని వీళ్ళిద్దరు కూడా వెండితెర మీద విజయవంతమైనటువంటి జంట. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత వీరి మధ్య ఉన్న స్నేహ సంబంధం మీద కూడా దశాబ్దాల పాటు చర్చ కూడా జరిగింది. అప్పట్లో వీరిపైన తీవ్రమైనటువంటి విమర్శలు కూడా వచ్చాయి, గాసిప్ వచ్చాయి. జయలలిత తన రాజకీయ చతురతతో అవును. ఇప్పుడు జయలలిత ఫోటోలు, ఎంజిఆర్ ఫోటోలు, విజయ్ ఫోటోలు, త్రిష ఫోటోలు పెట్టి ఇప్పుడు కూడా ట్రోలింగ్ చేస్తున్నారు. అసలు వ్యక్తిగత సంబంధం కంటే కూడా ఆమె పనితీరు, పోరాట పటిమని తర్వాత ప్రజలంతా కూడా ఎక్కువగా చూశారు. అయితే ఇటువంటి స్నేహాలు ఇవన్నీ కూడా ఇక్కడ నార్త్ లో కూడా చాలా ఉన్నాయి శ్రీహరి. ఉదాహరణకి ఇప్పుడు అఖిలేష్ యాదవ్, డింపుల్ యాదవ్ ఉన్నారు. వీళ్ళిద్దరు కూడా వివాహం చేసుకున్నా కూడా రాజకీయాల్లో రావడానికి ముందు వీళ్ళ ప్రేమ కథ కూడా పెద్ద చర్చ జరిగింది. మొదట్లో కొందరు నాయకులు వీరి వివాహాన్ని అయితే వ్యతిరేకించారు. ఒక చర్చ జరిగింది. సో ఆ చర్చలో మనం అప్పుడు వ్యక్తిగత అనుబంధం రాజకీయంగా వారికి బలమే అయింది తప్పే బలహీనత కాలేదు అప్పుడు. అదేవిధంగా పశ్చిమ బెంగాల్లో ఇప్పుడు మన తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ నుస్రత్ జహాన్ చూసుకుంటే ఇటీవల కాలంలో బాగా చర్చకు వచ్చినటువంటి పేరు. ఆమె వివాహం తర్వాత వ్యక్తిగత సంబంధాలు, విడాకులు ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో భారీ చర్చకు వచ్చాయి. అంటే వ్యక్తిగత జీవితం పైన ట్రోలింగ్ జరిగినప్పుడు ఆమె తన పార్లమెంట్ నియోజకవర్గ పనుల్లో పాల్గొంటూ ఆ విమర్శలన్నింటినీ కూడా ఎదుర్కొన్నారు. వ్యక్తిగత అంశాలు అన్నది ప్రజా జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తాయన్నది కూడా ఇది ఒక ఉదాహరణ. తర్వాత మనం చూసాం హర్యానాలో మాజీ ఉప ముఖ్యమంత్రి కూడా ఎవరు, చంద్రమోహన్ పిజ్జా అని ఒక డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి అతను తన పదవిని కూడా వదులుకొని మతం మార్చుకొని పిజ్జా అనే మహిళని వివాహం చేసుకున్నారు. తర్వాత అక్కడ వ్యక్తిగత నిర్ణయం ఆయన రాజకీయ జీవితాన్ని కూడా పూర్తిగా దెబ్బతీసింది. ప్రజలు కూడా దీన్ని బాధ్యతారహితంగా భావించారు. తర్వాత మనం అంటే చెప్పుకోవాలంటే ఇప్పుడు యూపీకి సీఎం గా చేసినటువంటి మహిళ ఎవరైతే ఉన్నారో మాయావతి కాన్షీరామ్ శిశురాలు. సో వాళ్ళిద్దరికి కూడా రకరకాలండి. అసలు ఈ ఇప్పుడు ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు ప్రత్యర్థులు తప్పుడు ప్రచారం చేయడం, లేకపోతే తప్పుగా చిత్రీకరించే ప్రయత్నాలు చాలా చేస్తుంటారు. అది రాజకీయ జీవితంలోకి వచ్చినటువంటి వాళ్ళ విషయంలో మరీ ఎక్కువ నేననేది రాజకీయ నాయకులకు అనేది వ్యక్తిగత జీవితం ఉండకూడదని ఎక్కడా లేదు. కానీ ఆ జీవితం అనేది ప్రజాసేవకు అడ్డంకి కానంత వరకు కూడా ఎవరికి అభ్యంతరం ఉండదు. అదేవిధంగా విజయ్ త్రిషాల విషయంలో కూడా వస్తున్న వార్తలు కేవలం ప్రొఫెషనల్ బాండింగ్ మాత్రమే. అట్లా అయితే దాన్ని భూతత్వంలో చూడటం అన్నది అనైతికం. ఒకవేళ అది వ్యక్తిగత నిర్ణయం అయితే దాన్ని గౌరవించటం ఈ పరిణితి చెందినటువంటి సమాజం యొక్క లక్షణం అన్నది అందరూ చెప్తున్నటువంటి మాట. ఈ విషయం ఇప్పుడు కృష్ణ గారు చెప్పినట్టు వ్యక్తిత్వ హననం అనేది చాలా దారుణం. ఇప్పుడు ప్రజెంట్ సోషల్ మీడియా ఆ విషయంలో హద్దులు